ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు చెడు జరగనివ్వడత్తయ్య. ఇక మీదటైనా తనలో పశ్చాత్తాపం పెరిగి మారాలని కోరుకుందాం. తను మారదమ్మా. పొరపాటున తను మారినా తన మీద మాకున్న అభిప్రాయమైతే ఎప్పటికీ మారదు. సరే, నేను బయలుదేరుతాను అత్తయ్య గారు. ఒక్క నిమిషం ఉండమ్మా. చెప్పరా. ఎరా పెళ్ళైపోయిందా? ఇంకా లేదురా, త్వరలోనే. అయితే చేసేసుకుంటున్నావా? ఏం చేయను? ఏం చెయ్యాలి అంటావేంట్రా? సమీరా, నువ్వు ఎంత డీప్గా లవ్ చేసావు. తనను కాదని వేరే అమ్మాయితో లైఫ్ని షేర్ చేసుకోగలవా? సమీరాతో కాకుండా వేరే గర్ల్తో హ్యాపీగా ఉండగలవా? ఉండలేను. అప్పుడు తెలిసి తప్పు చేసినట్టే కదా. నీ పరిస్థితి ఏంటో నాకు తెలుస్తుందిరా. అమ్మని ఎదిరించమని చెప్పట్లా, కానీ నీ లైఫ్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. అమ్మ మాట కోసం ప్రేమించిన సమీరాని వదిలేస్తాను అంటావు. పోనీ పెళ్లి చేసుకున్న అమ్మాయితో హ్యాపీగా ఉంటావా? ఉండలేను అంటావు. మరి ఎందుకీ నిర్ణయం? అటు సమీరాని, ఇటు నిన్ను చేసుకోవడానికి రెడీ అవుతున్న అమ్మాయిని నువ్వు బాధపడుతూ వాళ్ళిద్దరినీ బాధ పెట్టడానికా? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. నువ్వు సమీరా ప్రేమించుకున్న విషయం నువ్వు పెళ్లి చేసుకోబోతున్న శరణ్యకి చెప్పావా? చాలాసార్లు ట్రై చేశాను. చెప్పావా లేదా? అనుకున్నాను, కానీ చెప్పలేదు కదా. నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకున్న లైఫ్లో హ్యాపీగా ఉండలేను అని చెప్తే ఏ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందిరా? ఎటు నీ ప్రేమ విషయం మీ అమ్మకు చెప్పలేవు కాబట్టి శరణికైనా చెప్పు. అప్పుడు నిర్ణయం తనే తీసుకుంటుంది. లేట్ చేస్తే ఖచ్చితంగా తప్పు చేసిన వాడు అవుతావు. తెలిసి కూడా శరణ్యని చీట్ చేసిన వాడు అవుతావు. ఇంకేం ఆలోచించకుండా నా మాట విను. ఏదోలా శరణికి విషయం చెప్పేయ్. సరేరా. ఇదిగోమ్మా. ఏంటక్కా అది? తను చేసిన పెద్ద సాయానికి చిన్న గిఫ్ట్, వాచ్. అయ్యో అత్తయ్య, నేను చేసిన సహాయం. ఊరికే అన్నానులేమ్మా, ఇది నా సంతోషం కోసం. వెళ్ళొస్తాను అత్తయ్య గారు. శరణ్య, వెళ్తున్నావా? పద, నేను డ్రాప్ చేస్తాను. అమ్మా, తీసుకెళ్ళనా? ఒరే, తను నీకు కాబోయే భార్య. తన్ను బయటికి తీసుకెళ్ళడానికి మీ అమ్మ పర్మిషన్ ఎందుకురా? తీసుకెళ్ళు. అయితే వీడు గతాన్ని మర్చిపోయి మనసు మార్చుకున్నాడన్నమాట. నాకు తెలుసు, వాడు నా బిడ్డ.
ఇదేంటి ఇక్కడ ఆపారు? కాఫీ తాగి వెళ్దాం. కాఫీయా? అర్థమైంది. గతంలో లాగా ఇప్పుడేం జరగదు. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోను. నాకు తెలుసు, త్వరలో నాకు చిటికెన వేలు అందించి ముందుకు నడిపే మీరే నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోతారు? అంటే యాక్చువల్గా మీతో కొంచెం మాట్లాడాలి. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని. పదండి. ఎక్స్క్యూజ్ మీ, 2 కాఫీ. ఏదో మాట్లాడాలి అన్నారు, మాట్లాడరేంటి? ఏమండి, ఆ చెప్పండి. కాఫీ చల్లారిపోతుంది, తాగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.